ఖరీఫ్లో కష్టాలు తప్పట్లేదు. రైతన్న తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు ఎప్పుడు కురుస్తాయని ఒకవైపు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నటువంటి రైతన్నకి ఉన్నటువంటి దున్నిన కొద్దిపాటి పొలానికి పత్తికి కావచ్చు మరి యాప్ ద్వారా యూరియా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు తమ పండించినటువంటి పంటను అమ్మడానికి ఇబ్బంది పడ్డటువంటి రైతన్న తాము ఇప్పుడు మళ్ళీ పండించాలంటే అలాగే పండిన పంటకి తగినటువంటి ఎరువులు వేయాలంటే తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి ఇప్పుడు చూస్తున్నాము కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పత్తి చిరుజల్లులకి పత్తి వేయడం జరిగింది. పత్తి మొలకొచ్చింది. అయితే దీనికి చాలా ప్రాంతాల్లో మన తరి అంటే పొలం పండించడానికి అలవాటు పడ్డారు. ఇది టోటల్గా అత్యధిక శాతము వరి పొలాలు పండిస్తారు. దానిలో భాగంగా నీరు సమృద్ధిగా లేకపోవడంతో ఇప్పటికీ నార్మల్లు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కొంతమంది మహిళా రైతులు సైతం మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. అసలు అమ్మ వర్షాలు ఇదివరకు వచ్చేటియా, ఇప్పుడు ఎందుకు వస్తలే, ఏమి వర్షాలు వస్తాయి అనుకుంటున్నారు? వచ్చే వర్షాలే కానీ రాలేదు. రాక రైతులు నష్టపోతున్నారు. పెట్టిన మొలకలు మొలచడం లేదు, బాగా నష్టపోతున్నారు. ఇత్తనాలు కూడా బాగా రేట్ అయినాయి. మందు బస్తాలు దొరుకుతలేవు. అడ్డగోలు రేట్లు, రైతుకు ఏం లాభం లేదు, నష్టం జరుగుడు తప్ప ఇంకోటి ఏం లేదు మాకు. అంటే ఇప్పుడు యూరియా బస్తాలు మీకు ఎకరాన్ని ఎన్ని వస్తున్నాయి? ఒకటే ఇస్తారు. అంటే ఎకరాన్ని 2 ఇవ్వాలి కదా? ఒకటే ఇస్తారు. అది ఓటీపీ చెప్తే మీకు సరిపోయేటువంటి వస్తానే మరి? సరిపోతలేవు. సరిపోతలేవు అంటే మీరు అడుగుతున్నారా సరిపోయే విధంగా? అడుగుతూ ఇస్తలేరు వాళ్ళు. అడుగు మంది ఎంత అయింది ఇప్పుడు? ఇక అడుగు మంది 21 కదా. అవి కూడా 20 సరిపోతున్నాయి, వస్తున్నాయి ఇంకేడా? ఇంకా ఇప్పుడు అవసరాలకు పడదే కదా మనం ఇయ్యలే. అంటే ఇది వరకు ఇన్ని రోజుల నుంచి కాలం గిట్లా అయిందా అమ్మ? ఇప్పుడే బాగా అవుతుంది కాలం, బాగా వెనకకు అవుతుంది. ఇత్తులు మొలవలే, డబల్ పెట్టుడు అవుతుంది. అది లేస్తలేదు చేనులు. ఇక మరి ఆ పెట్టుబడితో బాగా ఇబ్బంది ఉన్నదనే తనలాటలు. ఏమో ఎన్ని సంవత్సరాల కింద అయింది? 12 సంవత్సరాల కింద అయిందంటే అదే ఇప్పుడు ఈ సంవత్సరం అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాయి, సరిపోయేటట్టు ఉండే. మళ్ళీ ఇప్పుడే ఇబ్బంది ఎదురుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి కాలం ఎప్పుడు చూడలేదు. ఓకే, ఇక మరికొంతమంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది తమ వ్యవసాయ పంట పొలాల్ని దక్కించుకోవాలంటే ఎరువులు కావాలి, ఇతరత్ర అవసరాలు ఉంటాయి. ఏందమ్మా మీకు కావాల్సినటువంటి ఎరువులు ఇవ్వాలంటే ఏమంటున్నాయి? దొరుకుతున్నాయా? ఓటీపీ అడుగుతున్నాయి? ఓటీపీ అడుగుతుర్రు. ఊరే బస్తాలు కావాలంటే ఓటీపీ అడుగుతుర్రు. ఒక్కొక్కరు చెప్తుర్రు, ఒక్కొక్కరు చెప్తలేరు ఓటీపీ. కౌలు చేసేవాళ్ళు ఎకరాన్ని ఎన్ని బస్తాలు? ఒక్కటి ఇస్తుర్రు అంతే. 2 అత్తలేవు. మళ్ళీ తర్వాత ఇస్తా అంటారు. తర్వాత ఇస్తామంటారు. మళ్ళీ ఒకసారి అంటారు, మళ్ళీ ఇస్తారట. అంటే ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా? ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నాం. వారంకి ఒకసారి వస్తుంది. మరి ఈజీగానే బుక్ చేస్తారా? ఈజీగానే బుక్ చేస్తున్నాం కానీ అది అక్కడ లేట్గా మన పేరు మీద వచ్చిన తీరు ఇస్తారు సార్. అంటే మున్పట్లెక్కనైతే పరిస్థితి మున్పట్లెక్క వేసుకుపోయి చల్లుకోవాలన్నా అది లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. సో మొత్తం మీద ఒకవైపు ఓటీపీ చెప్పాలంటే కౌలు రైతులకు మరొక రకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లము మొదలైంది. వ్యవసాయదారుడు పట్టా పాస్బుక్ ఉన్నటువంటి రైతు అసలుదారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కౌలు రైతు వెళ్ళి యూరియా కొరకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని యాప్ల ద్వారా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్ వస్తుంది. 1 టైం పాస్వర్డ్ని రైతులు కౌలుదారికి చెప్పట్లేదని చెప్పేసి మరొక కొత్త సమస్యని చెప్తున్నారు రైతన్నలు. కేవలం 1 ఎకరానికి 2 బస్తాలు మాత్రమే, అది 1 బస్తా ముందుగా ఇస్తాం, ఆ తర్వాత మరొక బస్తా ఇస్తామంటున్నారు. దీన్ని అంతటికీ ప్రధానమైనటువంటి కారణము కేంద్ర ప్రభుత్వం నానో యూరియాని ఇంప్లిమెంట్ చేయడానికి అనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. అయినప్పటికీ చాలా కాలం నుంచి హ్యాబిచ్యువేట్ అయ్యారు, అలవాటు పడ్డారు. రైతన్న ఖచ్చితంగా యూరియాలో వేస్తేనే సమృద్ధిగా పంట ఎదుగుతుంది, మరి అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి అలవాటు పడ్డటువంటి పరిస్థితి. ఒకవైపు సేంద్రియ ఎరువులు వాడాలి, ఈ రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పేసి ఎంతమంది చెప్పినప్పటికీ వారి యొక్క వైఖరిలో మార్పు రావట్లేదు. అయితే తమ ఉన్న కాస్త పంటను సైతం కాలం అనుకూలించలేదు.
మరి ఈ ఎరువుల ద్వారా మేము దక్కించుకుందాం, కాపాడుకుందాం అనేటువంటి కోణంలో ఆశతో ఉన్నటువంటి రైతన్నకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి దుస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా కేవలం ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి చాలామంది సూచిస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు సైతం రైతులకు చెప్పినప్పటికీ చాలా కాలం నుంచి వీరు ఒక పొలం పండించడానికే అత్యధికంగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి అయితే ఈ దఫా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొత్తపల్లి నుంచి.